స్తోత్రములు నాయన. ఆరాధ్య దైవమా యెహోవా మీకు స్తోత్రములు నాయన. మంచి చేయువాడా మా తండ్రి మీకు స్తోత్రం. మేలు చేయు మా దేవుడవు మీకు స్తోత్రము నాయన. మాట తప్పని దేవా మీకు స్తోత్రం. మార్పు లేని దేవుడవు మీకే స్తోత్రము నాయన. మా ఆరాధ్య దైవమా మీకే స్తోత్రములు. మమ్మల్ని నడిపించు మా దేవుడవు మీకే స్తోత్రములు నా తండ్రి. సత్య మార్గమును మా పాదములను స్థిరపరచు మా రక్షకుడా మీకే స్తోత్రములు. ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించు మా విమోచకుడా మీకు స్తోత్రములు. ప్రతి పాపమును, శాపమును, అతిక్రమమును, ప్రతి దోషమును నాయన అయ్యా తీసివేయడానికి మా కొరకు అయ్యా పాపిగా తండ్రి నాయన మీరు మారినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చిన మా దేవా, మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నడిపించువాడా మీకు వందనాలు. మమ్మలను, మా ప్రాణాత్మ దేహమును, మా ఆలోచనలను, మా తలంపులను, మా ప్రవర్తన, మా మాటలను మీ ఆధీనములోనికి యేసుక్రీస్తు నామములో అప్పగిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మీ రక్త ప్రోక్షణతో శుద్ధి చేయబడిన మా జీవితాలు మిమ్మలను మాత్రమే మహిమపరచాలని ప్రార్థిస్తున్నాం. ఇదిగో అవును ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ద్వారా సర్వోన్నతమైన సర్వాధికారి అయిన దేవుడు ఒక మీ నామమునకే మహిమ కలుగునుగా. మీ రాజ్యమే మా జీవితంలో వచ్చినగాక. మీ చిత్తమును మాత్రమే నెరవేర్చే బిడ్డలుగా మేము జీవించుదుముగా అని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి మీకు వందనాలు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న నీ వాక్య ప్రకారముగా ప్రార్థిస్తున్నాం. మీ భక్తులుగా ఉన్న మాకు మీరు ఇస్తున్న పిలుపు భయభక్తులు నుంచమని ప్రభా. అయ్యా తండ్రి, భక్తి మాత్రమే మా జీవితాలలో సరిపోదు కానీ భయం నేర్చుకోమంటున్నారు. అది నీ మాట వినడం వలన వస్తుందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలో యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట పరిశుద్ధ దేవుని ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరూ నేర్చుకున్నట్లు మీ కృపను వేడుకొంటున్నాను. ప్రతి కీడు నుండి తప్పించండి. ప్రతి విధమైన మోసము నుండి తప్పించండి. ప్రతి విధమైన అబద్ధపు, అసత్యపు, దుష్టుని కార్యములు అన్నిటి నుండి విడిపించమని అడుగుతున్నాను ప్రభు. మీకు స్తోత్రాలు. ఈ కుటుంబంలో ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. చిన్న బిడ్డలను ప్రభా నీ యొక్క జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపమని అడుగుతున్నాను. అయ్యా ప్రభా, మరి ఇంటి యజమానులను ప్రభా అయ్యా నీ మీద తమ భారమును మోపి తమ జీవితమును నీలో ముందుకు సాగించుకున్నట్టుకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. నమ్మదగిన దేవా మీకే స్తోత్రాలు. హల్లెలూయా. రిలాబా షతరమా సందేరే రిమందిరాలమా కోరబారా సాతేటమా షందరా దరడద్రిలాబా కరందరమా రెమెమెహే షందరడద్రి మమోరో యలబా కరాహ సాతోట మందరడద్రి లెమెమింద్రడద్రి మమో ఖలమరా సాతోటోరో బొబోరి దరడద్రి కరబా షఖిం దెరలమే రందరడద్రి మమారదరలబరా సాతోటోలో మోమిరి యలబా కరదరబా రెమెమెహేంద్రడద్రి మమూరు దురడద్రి కరబరా షాతోటలబా బాబరి రరరర రెమెహేంద్రడద్రి మమరు యల కరబర దరడద్రి కరబరా సాతోటోలో మొరోష కరబా బాబరరర రెమేంద్రడద్రి మమూరు దురడద్రి యల కరబరా సాతోటోలో మొమరో దురడద్రి కరిబరి దరబా రెమెహెత్ టెలెబెరి షెఖెరె మెమెరి కరబర దరల హసందరడద్రి లెమెహెత్ టెలెఖెరి మెరి యలు కరబర దరమా. Thank you Lord, thank you Jesus, thank you Father. We give you glory and the honor that belongs to your holy name, O Master. పరిశుద్ధాత్ముడా నడిపించండి నాయన. ఈ అంత్య దినాలలో ప్రభా, నీ రాకడ దినాలలో ఉంచిన మా జీవితాలను అయ్యా మీరు భద్రపరిచి మీ మార్గములో నడుచుటకు మమ్మల్ని మీరు ఆయత్తపరచమని అడుగుతున్నాను. అయ్యా ఈ ప్రార్థన నాయనా మరి వినపడుతున్న ప్రతి కుటుంబంలోనికి సమాధానమును విడుదల చేస్తున్నాం, సంతోషమును విడుదల చేస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుని అందరి ఆనందం విడుదల చేస్తున్నాం. అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల శరీరంలో జీవమును విడుదల చేస్తాం. ప్రతి రోగము కూడా ప్రాణాత్మ దేహములో నుండి పెళ్లగించి వేయబడును గాక. అవును తండ్రి నాయన, నెమ్మదితో జీవించే నీ కృప ప్రతి బిడ్డను ఆవరించును గాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యం చదవడానికి కొంత సమయమును తీసి ఈ దినాన్ని ప్రారంభించమని మనవి చేస్తున్నాను.